అందరికీ నమస్తే అండి. ఈ మధ్య చంద్రబాబు గారి నోటి నుంచి, పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి తరచూ మనకు వినిపిస్తున్న మాటలు. చంద్రబాబు గారు మొన్న ఒకసారి అన్నారు, శాశ్వతంగా అధికారంలో ఉంటాం, ఇక తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అంటూ జరగదు అన్నారు. 2047 వరకు మనమే ఉంటామని చెప్పారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే పొత్తు కంటిన్యూ అవుద్ది, అలయన్స్లోనే ఉంటాము, గెలుస్తూనే ఉంటాము అని చెప్పారు. సో వీళ్ళిద్దరూ కూడా రాజకీయ అభిమతం, రాజకీయ ఆకాంక్షలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా మేము కలిసి ఉంటాము అని చెప్తున్నారు. సో ఇద్దరి ఏకైక అజెండా ఏమిటంటే అసలు వైసీపీ అనే పార్టీ ఉండకూడదు. వైసీపీ అనే పార్టీ వరుసగా 2-3 ఎన్నికల్లో ఓడిపోతే, శాశ్వతంగా ఆ పార్టీ పోతే మీరు మేము ప్రత్యర్థులుగా ఉంటాం, మేము రాష్ట్రంలో రాజకీయం చేస్తాం, స్నేహపూర్వక రాజకీయం అనేటట్టు ఉన్నారు. అంటే ఇంటెన్షన్ అయితే అదే. సో అసలు 20 ఏళ్ళ అధికారం వీళ్ళకి శాశ్వతమేనా? వరుసగా గెలుస్తూ ఉండడం, వరుసగా అధికారాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా అధికారం ఇవ్వడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే మనం మొదటి నుంచే చూసినా సరే, ఎన్టీ రామారావు గారు 1985 నుంచి 89 వరకు అద్భుతంగా పరిపాలించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, పంచాయతీరాజ్ వ్యవస్థలను మార్చారు, ఆడపిల్లలకు ఆస్తి హక్కులో వాటాలు ఇచ్చారు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, పేదవాడికి కిలో 2 రూపాయలు బియ్యం అన్నారు, జనతా వస్త్రాలు అన్నారు, ఇల్లు పథకం, పింఛన్ల పథకం, జనతా వస్త్రాలు, ఆడపిల్లలకు మహిళలకు ఆస్తి హక్కులో వాటా, ఇటువంటి పథకాలన్నీ ఆయన ఉన్నప్పుడు వచ్చినాయే. ఆయన్నే 1989లో జనం ఓడించారు. ఓడిపోయారుగా 1989లో. మళ్ళీ 94లో కాంగ్రెస్ ఓడిపోయింది. మళ్ళీ ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు గారు సీఎం కుర్చీ ఎక్కడం, 99లో మళ్ళీ చంద్రబాబు గారు గెలవడం, 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. నిజానికి 2009లో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోవాల్సిందే. ప్రజారాజ్యం పార్టీ అనే పార్టీ వచ్చి ఓట్లు చీల్చిన కారణంగా, అండ్ ఇక్కడ వీళ్ళ అలయన్స్ సరిగ్గా వర్క్ చేయని కారణంగా టీడీపీ అండ్ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కలిపి పొత్తు పెట్టుకున్న అలయన్స్ వర్కౌట్ అవ్వని కారణంగా వీళ్ళ చేజోతుల అండ్ ఓట్లు చీలిక కారణంగా ఓడిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. 5 ఏళ్ళు టీడీపీ, 5 ఏళ్ళు వైసీపీ, ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ఉంది. అంటే స్టాండర్డ్గా 20 ఏళ్ళ అధికారం ఇచ్చింది ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. సో ఇక్కడ చంద్రబాబు గారేమో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. వీళ్ళకంత నమ్మకం ఉండడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒక 5 కారణాలు అనుకోవచ్చు. అందులో ఫస్ట్ది ఏంటంటే, అలయన్స్ ఉంటే, పొత్తు కంటిన్యూ అయితే పూర్తిగా 7 జిల్లాలు కూటమి కంట్రోల్లోనే ఉంటాయి. అలాగే ఒక 3 జిల్లాలు వైసీపీ కంట్రోల్లో ఉంటాయి. మరో 3 జిల్లాల్లో 50-50 ఉంటుంది అనేది వీళ్ళ లెక్క. శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లా, అంటే నేను ఉమ్మడి జిల్లాల గురించి చెప్తున్నా. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు అండ్ అనంతపురం జిల్లా. సో ఈ జిల్లాలన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఒక విజయనగరం జిల్లా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు సగం ఉంటాయి. రాయలసీమలో ఉండే చిత్తూరు, కడప, కర్నూలు వైసీపీ కంట్రోల్లోకి వెళ్ళినా ఇబ్బంది లేదు. అంటే పొత్తు ఉంటే చాలా క్లియర్ పొలిటికల్ పిక్చర్ కనిపిస్తోంది జిల్లాల వారీగా. కాబట్టి మనం శాశ్వతంగా అధికారంలో ఉంటాము. ఒకవేళ పొత్తు లేదనుకోండి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్ల చీలిక ప్రభావం, కృష్ణా, గుంటూరు అండ్ విశాఖపట్నం జిల్లాల్లో ఓట్ల చీలిక ప్రభావంతో ఒక 30-40 సీట్లు దెబ్బపడిపోద్ది. సో పొత్తు ఉంటే అది బెనిఫిట్, అడిషనల్ బెనిఫిట్ అనేది వీళ్ళు నమ్ముతున్నారు. అందుకు మేము పొత్తులో ఉంటాం కాబట్టి మేమే స్ట్రాంగు గ్రౌండ్ లెవెల్లో అనేది వీళ్ళ నమ్మకం. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పడిన పునాదులు చాలా స్ట్రాంగ్గా పడ్డాయి. 1.5 ఏళ్ల వ్యవధిలోనే 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ పెట్టుబడుల్లో సగం గ్రౌండింగ్ అయినా చాలు. యువత, నిరుద్యోగ యువత, ఆలోచన పరులు, ట్యాక్స్ పేయర్సు, న్యూట్రల్ వర్గాలు ఎక్కువగా వీళ్ళకి మళ్ళీ ఓట్లు వేస్తారు. సో ఆ పునాదులు, దానికి కావాల్సిన పునాదులు వీళ్ళకి పడ్డాయి. భారీగా పెట్టుబడులు వచ్చాయి. బీపీసీఎల్ ప్రాజెక్ట్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఆర్సిలార్ మిత్తల్ కావచ్చు, ఇట్లా పలు పెద్ద భారీ పెట్టుబడులు వచ్చాయి. అలాగే గూగుల్ వాళ్ళది డేటా సెంటర్, ఏఐ మెగా హబ్, ఇవన్నీ కూడా పెద్ద పెట్టుబడులే. సో పునాదులు స్ట్రాంగ్గా కావాల్సిన పునాదులు పడ్డాయి. అలాగే
ఒకవేళ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండి పోయినా 164 మందిలో ఒక 30-40 మంది పోయినా పర్వాలేదు కదా, 30-40 నియోజకవర్గాలు పోయినా పర్లేదు కదా. విపరీతమైన గాలిలో గెలిచాం కొన్ని నియోజకవర్గాలు, అసలు గెలవకూడని నియోజకవర్గాలు గెలిచేసాం, అవి పోయినా పర్వాలా, ఒక 40 నియోజకవర్గాలు పోనీ 125 సీట్లు ఉంటాయిగా, కాబట్టి మళ్ళీ మనమే అధికారంలో ఉంటాం అనే ధీమా. అన్నిటికీ మించి ఈ 3 పాయింట్లకి మించి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో మళ్ళీ రియాలిటీ, అతన్ని జనం నమ్మరు, అతను ఒక ఫేక్ పొలిటీషియన్ అనేది జనానికి అర్థమైపోయింది. ఆయన చేసిన తప్పులు ఆయన తెలుసుకోలేడు. దీన్ని నేను కూడా ఏకీభవిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న అతిపెద్ద సమస్య, ఆయనకు ఓట్ బ్యాంక్, మంచి ఓట్ బ్యాంక్ ఉంది. అనేక వర్గాలు ఆయన పట్ల అభిమానంతో, ఎమోషన్తో ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలు బాగోవు, వెళ్తున్న దారి బాగోలేదు. ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆయన రాజకీయంగా వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. సో అక్కడ అంటే ఆయన ఎప్పటికీ ఇంకా నిజమైన రాజకీయం చేయరు, అబద్ధపు రాజకీయమే చేస్తారు. సో ఆయనది అబద్ధపు రాజకీయం అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది. సో వైసీపీని నమ్మరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసిన తప్పులు, వాళ్ళు చేసిన తప్పులు కూడా వాళ్ళు తెలుసుకోలేరు, ఒప్పుకోలేరు. అందుకే ఇప్పటికీ 99% హామీలు నెరవేర్చామంటారు. ఇప్పటికీ కూడా అవే కబుర్లు చెప్తారు, డెవలప్ చేస్తాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చామని చెప్తారు. సో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ ఫెయిల్యూర్స్ అంగీకరించిన వాడు, వాటమిని అంగీకరించిన వాడు, వాటమికి గల కారణాలు అధ్యయనం చేయని వాడు, తెలుసుకోలేని వాడు ఖచ్చితంగా మళ్ళీ గెలవలేడు, మళ్ళీ పైకి లేవలేడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి అదే పందాలో ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ అధికారంలోకి రాడు. అది కల్లా, వాళ్ళ పార్టీ కూడా ఇంక బలోపేతం అవ్వదు, అది కల్లా అనేది వీళ్ళ లెక్క. అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పార్టీ అక్కడక్కడ నాయకులు కాస్త రియాలిటీలోకి తీసుకొద్దామని చూసినా సరే రియాలిటీలోకి రారు, పార్టీ విధానం బాగోలేదనేది. అన్నిటికీ మించి బీజేపీ సపోర్ట్, టీడీపీ అండ్ జనసేన వాళ్ళకి బీజేపీ చేతిలో ఎన్నికల మంత్రదండం ఉంటుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుతున్నారు రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో. వాళ్ళ చేతిలో ఉన్న ఎన్నికల మంత్రదండం అంత కీలకంగా పనిచేస్తుంది. అది డబ్బుల రూపంలో మంత్రదండం కావచ్చు, వ్యవస్థల రూపంలో కావచ్చు, కేంద్రం అధీనంలో ఉన్న అనేక వ్యవస్థల ద్వారా మంత్రదండం, ఎలాగైనా సరే అది వీళ్ళకి ఉంటుంది, వీళ్ళతో పొత్తుంటాయి. సో అదొకటి వీళ్ళ నమ్మకం. ఇలా అనేక అంశాలను నమ్మి, అనేక అంశాలను అధ్యయనం చేసి, సో ఖచ్చితంగా అధికారంలో ఉంటాము, మరొక 2 ఎన్నికల్లో గెలిస్తే, అంటే 29 అండ్ 34లో గెలిస్తే ఇంకా వైసీపీ పార్టీ అనే పార్టీ ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీ వరుసగా 2-3 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా నడపడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తన పార్టీ నాయకులకు, మీరు ఖర్చులు పెట్టుకోండి, నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని నేను చూసుకుంటా అని. ఇప్పటి నుంచి ఎవరు ఖర్చులు పెట్టుకుంటారు? రాబోయే 3.5 ఏళ్లకు ఒక్కొక్క నియోజకవర్గంలో 1 కోటి నుంచి 1.5 కోటి పెట్టాలి, లేదా 2 కోట్లు పెట్టాలి. ఆ తర్వాత ఎన్నికలకు ఇంకా ఎక్కువ పెట్టాలి. సో మళ్ళీ సీట్ ఇస్తారో లేదో డౌటు. చివరి నిమిషంలో నీకు సర్వేలు బాగాలేవు, నెగిటివ్ వచ్చింది కాబట్టి వేరే వాడికి సీట్ ఇస్తున్నానంటే, సో అందుకని ఎవరు సిద్ధంగా లేరు ఖర్చులు పెట్టడానికి. అది కూడా ఒక సమస్య. సో ఇలా మొత్తం ఇవన్నీ చూసుకుంటే వైసీపీ లేవదు కాబట్టి శాశ్వతంగా అధికారం వస్తుందని వీళ్ళు నమ్ముతున్నారు. సో వీళ్ళ అభిప్రాయం కరెక్టా కాదా? నిజంగా వైసీపీ శాశ్వతంగా అధికారానికి దూరమై టీడీపీ జనసేన కూటమి 20 ఏళ్ళు అధికారంలో ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీరైతే ఏమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.